వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును ఖండించిన తిరువూరు వైసీపీ నేతలు. కల్తీ మద్యం గుట్టు రట్టు చేసినందుకే జోగి రమేష్ అక్రమ అరెస్టు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత కొన్ని నెలలుగా డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపింది. రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు కలసాని నాగేశ్వరరావు ఈ రాష్ట్రంలో వచ్చే విపత్తులు, తుఫాన్ లాంటివి కానీ, గుళ్ళల్లో చనిపోయే విషయాలు కానీ, వచ్చిన సమస్యలని సరిగ్గా ఎదుర్కోవటం చేతగాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అక్రమ అరెస్టులు, సంబంధం లేని వ్యక్తులుగా అరెస్ట్ చేయడం అనేది చాలా దురుద్దినమైంది. ఎందుకంటే ఈ అక్రమంగా మద్యం తయారు చేసేది తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ ఇచ్చిన జయచంద్రారెడ్డి, మరి సొంత జిల్లా, మరి ముఖ్యమంత్రి సొంత జిల్లా వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఏదైతే ఆ మద్యం, నకిలీ మద్యం తయారు చేస్తున్నాడో ఆ వ్యక్తి ఎన్నికలప్పుడు అతను ఇచ్చిన అఫిడవిట్లో కూడా లిక్కర్ వ్యాపారమే ఉంది. మరి ఆ రోజు అతను సీట్ ఇచ్చాడు, అతను ఓడిపోయాడు. సరే, అయినా సరే ఆ వ్యక్తిని అక్కడి నుంచి మరి ఇబ్రహీంపట్నంలో కూడా మరి జనార్దన్ రావు అనే వ్యక్తి ద్వారా ఇక్కడ వ్యాపారం జరిగిన సుమారుగా 3,000-4,000 లీటర్లు స్పిరిట్, అంటే ఒక్కొక్క బాటిల్లో 90% స్పిరిట్ ద్వారానే మరి ప్రజలకు సరఫరా చేసి మరి ప్రజల మానాలని, మా ప్రాణాలను కూడా హరించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. మరి దాన్ని ఆ అక్రమంగా తయారు చేసే దాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు మరి అక్కడున్న ఎక్కడైతే తయారు చేస్తున్నారో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో వెళ్ళి పట్టుకుంటే ఇది రాష్ట్రం మొత్తం బట్టబయలైతే మరి అదే ఎవరైతే జనార్దన్ రావు ఉన్నారో మరి సిట్ అధికారులు, పోలీస్ అధికారులు ఆ జనార్దన్ రావుకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారంటే నేను ఆఫ్రికాలో ఉన్నానన్నారు. ఆఫ్రికాలో ఉంటే మరి దీనికి నాకు సంబంధాలు ఉన్నాయి, నేను వస్తానని చెప్పి బయలుదేరాడు. ఆ సందర్భంలో ఆ జనార్దన్ రావు అనే వ్యక్తి నా ఫోన్ పోయిందని చెప్పాడు. మరి ఫోన్ పోయినప్పుడు ఈ జోగి రమేష్కి, జనార్దన్ రావుకి ఈ ఫోన్ సంభాషణ, ఫోన్ కాల్స్ ఉన్నాయని ద్వారానే మేము మన జోగి రమేష్ గారిని మేము అరెస్ట్ చేస్తున్నాం అంటున్నారు. అదే జోగి రమేష్ గారు అదే జనార్దన్ రావుతో గత 12 సంవత్సరాల క్రితం ఒక పెళ్లి ఫంక్షన్లో ఫోటో పక్కన కూర్చొని తిరిగితే దాన్ని ఆధారం చేసుకొని ఇతని సంబంధాలు ఉంటున్నాయి అంటున్నారు. మరి అదే 2023లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే జోగి రమేష్ గారితో మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మనం అందరం కలిసి చేద్దామని వ్యక్తి ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ ప్రచారం అనేది ఏంటంటే ఎంతకి రియల్గా ఎవరైతే ఈ మందు తయారు చేస్తున్నారో వీళ్ళందరినీ పక్కన పెట్టి సంబంధం లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యక్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉండి మరి అది మంత్రి పదవుల్లో కానీ, మరి నామినేటెడ్ పోస్టుల్లో కానీ అన్ని రంగాల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని బీసీలని బదనాం చేయడం కోసం ఈ చంద్రబాబు నాయుడు ఎత్తున పన్నాడు. అంటే బీసీలని అనగదొక్కడానికి చూస్తున్నాడు. కాబట్టి ఇకనైనా సరే బీసీల జోలికి వస్తే మేము ఊవెత్తున ఉద్యమాలు చేసి మరి నీ కుట్రలకి మేము చమరగీతం పాడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త అని చెప్తున్నాం.